తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ ఇన్కమ్ గురించి, వాటి ఇన్కమ్ ట్యాక్స్ గురించి, డివిడెండ్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఇన్వెస్టర్గా, ఒక ట్రేడర్గా మనకు ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం డబ్బులు సంపాదించినట్లయితే స్టాక్ మార్కెట్లో ఎలాంటి ట్యాక్సెస్ మనం పే చేయాలి, లేకుంటే మనకు డివిడెండ్స్ వచ్చినట్లయితే ఎలాంటి ట్యాక్సెస్ మనం పే చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు మీరు ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా టెక్నికల్ వీడియోస్, చాలా ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు ట్రేడింగ్ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలనుకుంటే టెక్ హెల్ప్ ఇంగ్లీష్ ఛానల్లో మీకు కంప్లీట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అవైలబుల్లోకి తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు అక్కడ పూర్తి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్కమ్ అనేది ఇక్కడ రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి క్యాపిటల్ గెయిన్స్ అని, ఒకటి బిజినెస్ ఇన్కమ్ అని రెండు రకాలుగా కేటగరైజేషన్ ఉంది. క్యాపిటల్ గెయిన్స్ చూసినట్లయితే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ డెలివరీలో ఉంచి మీరు ట్రేడ్ చేస్తున్నట్లయితే మళ్ళీ ఈ క్యాపిటల్ గెయిన్స్ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మీ ట్రేడింగ్ బట్టి మీరు డెలివరీలు వెళ్తున్నటువంటి అయితే దాన్ని లాంగ్ టర్మ్ అని, షార్ట్ టర్మ్లో మీరు ఎగ్జిట్ అవుతున్నట్టే షార్ట్ టర్మ్ అని రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఇప్పుడు ఒక ఈక్విటీ స్టాక్ను కొని 12 months కానీ అంతకన్నా ఎక్కువ కానీ హోల్డ్ చేసి మీరు సేల్ చేస్తూ ఉన్నట్లయితే దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ను మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీరు ఒక స్టాక్ను 12 months కానీ ఎక్కువ కానీ హోల్డ్ చేసి వాటిని సేల్ చేసేటప్పుడు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది మీరు పే చేసి ఉంటే అటువంటి ఇన్కమ్కు మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కిందికి వస్తుంది. దాంతోపాటు సేమ్ ఇదే సినారియోలో అంటే ఇదే సిచ్యువేషన్లో అంటే మోర్ దెన్ 1 year మీరు స్టాక్స్ హోల్డ్ చేసి సేల్ చేసినట్లయితే అవుట్ సైడ్ ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో మీరు చేసినట్లయితే అటువంటి స్టాక్స్కు, ఎన్ఆర్ఐస్కు ఇది వర్తించదు. వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కు వర్తించే ట్యాక్స్ స్లాబ్. ఇంకా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి వచ్చినట్లయితే మీరు ఈక్విటీ స్టాక్స్ కానీ, ఎఫ్ఎండ్ఓలో ఫ్యూచర్స్ కానీ, ఆప్షన్స్ కానీ, కరెన్సీస్ కానీ ఏవైనా సరే మీరు బై చేసి 12 months లోపల సేల్ చేసినట్లయితే, ఎందుకంటే మీరు ఫ్యూచర్స్, ఆప్షన్స్ హోల్డ్ చేసుకోవడానికి లేదు, మ్యాక్సిమం 1 month కానీ 2 months కానీ హోల్డ్ చేసుకోవడానికి అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిని సెల్ చేయాలి. ఇవన్నీ కూడా మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తాయి. ఎప్పుడైతే మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తాయో వీటన్నింటికి 15% ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. 15% ట్యాక్స్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సనల్ ట్యాక్స్ స్లాబ్. మనకు నార్మల్ ట్యాక్స్ స్లాబ్ చూసినట్లయితే 2,50,000 దాటిన తర్వాత మనం 10% ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ చూసినట్లయితే మనము ఇక్కడ 15% అనేది ఖచ్చితంగా పే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా బిజినెస్ ఇన్కమ్ అంటారా,
బిజినెస్ ఇన్కమ్ అంటే స్టాక్ మార్కెట్లో ఫ్రీక్వెంట్గా ట్రేడ్ చేస్తూ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అంటే నాన్ డెలివరబుల్ స్టాక్స్ అంటే ఇంట్రాడేలో ఎక్కువగా చేస్తూ వాటి నుంచి రిటర్న్స్ సంపాదించే వాటిని స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ అని అంటారు. ఇటువంటి ఇన్కమ్కు బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇదంతా కూడా బిజినెస్ ఇన్కమ్ అని చెప్పేసి కన్సిడర్ చేసి బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ ట్రేడింగ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, రికగ్నైజ్డ్ ఎక్స్చేంజెస్ లైక్ కమోడిటీస్ కానీ, కరెన్సీస్ కానీ, ఈక్విటీస్ కానీ, ఫ్యూచర్ ఇలాంటి వాటి మీద మనకు ఇన్కమ్ వచ్చినట్లయితే ఆ ఇన్కమ్ను కూడా మనం బిజినెస్ ఇన్కమ్గా కన్సిడర్ చేసి బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అనేది దీనికి కూడా అప్లికబుల్ అవుతుందని మీరు తెలుసుకోవాలి. మనం ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి చూసాం, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చూసాం, క్యాపిటల్ గెయిన్స్ బిజినెస్ ఇన్కమ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము టాక్సేషన్ ఆన్ డివిడెండ్. ఒక కంపెనీ మనకు డివిడెండ్స్ పే చేసిందంటే మనం ఆల్రెడీ స్టాక్స్ అనేది అక్కడ హోల్డ్ చేసుకొని ఉన్నాం. ఇటువంటి డివిడెండ్స్కు మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కంపెనీ డివిడెండ్స్ పే చేస్తుందంటే ఆ కంపెనీ ఆల్రెడీ గవర్నమెంట్కు 15% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది పే చేస్తుంది. కాబట్టి ఈ డివిడెండ్స్ మొత్తం కంపెనీ ప్రాఫిట్స్లో నుంచి మనకి ఇస్తుంది. కాబట్టి మళ్ళా మనం యాజ్ ఎ ఇన్వెస్టర్గా తిరిగి మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు పూర్తిగా డివిడెండ్స్ అనేటివి ట్యాక్స్ ఫ్రీ. మనకు ఎంత డివిడెండ్స్ వచ్చినా వాటి మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మనము రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యాక్సిమం అంటే ఒక 10 lakhs కానీ 30 lakhs కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేస్తుంటాం. అలాంటి వారికి ఈ ట్యాక్స్ అనేది పెద్దగా బెనిఫిట్ ఉండదు. కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కొన్ని క్రోర్స్లో ఇన్వెస్ట్ చేసి కొన్ని ల్యాక్స్ స్టాక్స్ని హోల్డ్ చేసుకొని ఉండే వాళ్ళకి ఇది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకు డివిడెండ్స్ అనేటివి క్రోర్స్లో వస్తాయి కాబట్టి వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు ఈ ఇన్కమ్ నుంచి పూర్తిగా ఎగ్జంప్షన్ అవుతారు. వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఒక ట్రేడర్గా కానీ ఇన్వెస్టర్ కానీ ఈ అన్ని విషయాలు కూడా ప్రతి విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. ఇంకా చాలా టెక్నికల్ వీడియోస్, ఇంట్రాడే స్ట్రాటజీస్, డెలివరీ స్ట్రాటజీస్ చాలా వాటిని మన ఛానల్లో మీరు కమింగ్ డేస్లో చూడొచ్చు. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.